శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు, మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన, టీవీ, మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా, విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా, లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్, టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్, యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలి అంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించినటువంటి వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడిసిన్స్, ఆయుర్వేదం ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వటం వల్ల, రాజగ్రహం అవటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్, ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమభావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగు, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. మిథున రాశి వారు ఏ వృత్తిలో రాణించే అవకాశం ఉంది, వీళ్ళ జీవితం ఎక్కడ ప్రారంభిస్తే ఏ విధమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు, వాయుతత్వ రాశి. వీళ్ళ జీవితంలో సులువుగా కష్టపడకుండా ధనాన్ని సంపాదించడానికి అన్వేషిస్తూ ఉంటారు. చాలా తొందరగా ధనాన్ని సంపాదించే జాతకుల్లో మిథున రాశి వారు ప్రథమంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ విద్యార్థి దశ నుంచే ఇంచుమించుగా ఏదో విధంగా మనీ సంపాదించాలనే ఆలోచనతో రకరకాలుగా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఉన్న చోట నుంచే ధనాన్ని సంపాదించే టాలెంట్ని కలిగి ఉంటారు. అంటే ఈజీ మనీ, స్పెక్యులేషను, ఇప్పుడు వస్తున్నటువంటి యాప్లు సృష్టి కూడా వీళ్ళే కారణమవుతూ ఉంటారు. ఒక రెడ్ బస్ అవనవ్వండి, ఒక జొమాటో యాప్ అవనవ్వండి, ఇవన్నీ కూడా ఈ రాశివారు వారి అవసరాల కొరకు సృష్టించుకున్నవి. అవి ప్రజలకు విపరీతంగా ఉపయోగపడటం వల్ల అచిరకాలంలోనే వీళ్ళ ధనాన్ని తొందరగా సంపాదించడం, ఇంకా కొత్త విషయాన్ని కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఏదైనా ఒక దాన్ని కనుక్కున్నాం, దాంతో కొంత మనకి పని జరుగుతుంది, కొంత ఆదాయం వస్తుంది, అక్కడతో తృప్తి చెందకుండా ఇంకా ఎక్కువగా సంపాదించాలి, ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ పెంచుకోవాలనే ప్రయత్నంలో నిరంతరం వీరు అన్వేషణ సాగుతూనే ఉంటుంది. ఏదో ఒక కొత్త ధనాన్ని, ఏదో ఒక కొత్త ఫలితాన్ని ఈ ప్రపంచానికి, ఈ మానవాళికి అందించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా మీడియేటర్స్గా కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు. అటు ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లోనూ, వ్యాపారానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో కానీ, అలాగే మీడియేటర్గా ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాలు, వివాహ వేడుకలు, అంటే ఇప్పుడు వచ్చినటువంటి మ్యాట్రిమోనీ యాప్లు, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా రాణించే వృత్తులుగా కారణమవుతూ ఉంది. అయితే దశమాధిపతి వీళ్ళకి గురువు అవుతున్నాడు. అటువంటి గురువు ఈ మీనరాశి 12వ రాశి అవ్వటం వల్ల వీళ్ళు సాధారణంగా ఉన్న ప్రాంతంలో ఎక్కడైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారో ఆ ప్రాంతంలో వీళ్ళు పెద్దగా రాణించలేకపోతూ ఉంటారు. అదర్ దాన్ బర్త్ ప్లేస్లో, అది విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ బాగా రాణించే అవకాశం ఉన్నది. అలాగే చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ ఉద్యోగం మారినప్పుడల్లా వీళ్ళ యొక్క హైక్ రావడం జరుగుతూ ఉంటుంది. వీరు ఇంచుమించుగా జీవితంలో ఎక్కువ వయసు 70-75 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా సంపాదనగానే ఉంటారు. జీవితంలో ఎప్పుడూ వీళ్ళ మనస్సుకి, అంటే వీళ్ళ బ్రెయిన్కి ఏ రోజు కూడా రెస్ట్ ఇవ్వకుండా నిరంతరం బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఒకటి కాకపోతే ఒకటి ఏదో విధంగా సమస్యల్ని సాల్వ్ చేస్తూ జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు. ఇతరులకు సాధ్యం కానిది వీళ్ళ సాధ్యం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రయత్నం చేస్తారో అది వదిలేస్తారు. దాన్ని వీళ్ళు టేకప్ చేసి దాన్ని సులువుగా దాన్ని పరిష్కరించి దాని ఫలితాన్ని పొందడంలో వీళ్ళు చాలా బెటర్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా వీళ్ళు 2 రకాలుగా ధన సంపాదించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి జన్మజాతకంలో దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు మరి ధనస్థానంలో ఉచ్చ పొందినప్పుడు వీళ్ళు సాధారణ కుటుంబంలో జన్మించినప్పుడు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. 2వ స్థానంలో గురువు ఉచ్చ పొందడం వల్ల వీళ్ళకి అక్కడ గురువు ఉన్నా లేకపోయినా కామన్గా ఫలితం ఇచ్చేస్తుంటాడు అన్నమాట. అందుకని వీళ్ళు మంచి వాగ్దాటి కలిగి ఉంటారు. 2-3 లాంగ్వేజ్ల్లో పట్టు కలిగి ఉంటారు. చాలా ఫ్లూయెంట్గా ఇతర భాషలు మాట్లాడడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా ఇమిడిపోవడం కూడా వీరి జీవితంలో కనబడుతూ ఉంటుంది. అంటే వీళ్ళ జీవితంలో చాలా లీడ్ పాయింట్, టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఒకటి వీళ్ళ వివాహ జీవితం బాగుంది, మంచి అనుకూలమైనటువంటి భార్య వచ్చింది, కంపల్సరీగా వీళ్ళ వృత్తిలో నెంబర్ 1గా రాణించగలుగుతూ ఉంటారు. వృత్తి మీద ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని ఇంకా సక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే అనుకూలమైనటువంటి భార్య రాలేదు, 100% వృత్తిలో రిపీటెడ్గా ఫెయిల్యూర్స్ రావడం, వృత్తిని సరిగ్గా నిర్వహించలేకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి అందువలన కంపల్సరీగా వీళ్ళ యొక్క జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి, శుక్రుడు బలంగా ఉండాలి. ఈ 2 బలంగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో వృత్తిపరంగా రాణించగలుగుతుంటారు. ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెడుతూనే రావడం
జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు సొంత గృహం కూడా సొంత ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో నిర్మించుకొని అందులో స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సొంతంగా స్థిరాస్తులు ఉన్నప్పటికీ కూడా అది ఇతరులు ఎవరో అనుభవిస్తూ ఉంటారు కాబట్టి దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఏదైనా ఇల్లులు అవి కన్స్ట్రక్షన్ చేసి షాపింగ్ కాంప్లెక్స్లో కమర్షియల్ కాంప్లెక్స్ కలిసి ఇతరులకు అద్దెకి ఇవ్వడం వల్ల వీళ్ళు బాగా ఆదాయాన్ని కూడా పొందగలిగే అవకాశం అది ఉంటుంది. బాగా చెప్పాలంటే వీళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో బాగా రాణించగలుగుతుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం, మీడియా, టీవీ సంబంధించిన వాటిలో బాగా రాణించగలుగుతుంటారు. సినిమా పరిశ్రమలో రైటర్స్గా గాను టెక్నీషియన్స్గాను రాణిస్తారు తప్ప నిర్మాతలుగా పెద్దగా రాణించలేకపోతూ ఉంటారు. కానీ మంచి యానిమేషన్ వర్క్ ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టీకరించి చిన్న టెక్నిక్తో పెద్ద ఫలితాన్ని సంపాదించే వాళ్ళు ఈ మిథున రాశి వారు నెంబర్ 1గా ఉంటారు. అంటే బుధుడు వీళ్ళ జాతకంలో బలంగా ఉండవలసి ఉంటుంది. బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉన్న చంద్రుడు లాంటి శుక్రుడు లాంటి గ్రహాలతో కలిసి ఉంటే చాలా వృత్తిలో తొందరగానే మంచి నేమ్ సంపాదిస్తారు. అదే కొన్ని పాపగ్రహాలతో కుజుడు లాంటి గ్రహంతో కలిసినప్పుడు చాలా వరకు వీళ్ళు ఇబ్బంది పడుతూ నష్టపోతూ ఇతరుల యొక్క నష్టానికి కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే అనేక మంది వీళ్ళని తెలివితేటల మీద ఆధారపడి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వారితో పాటు చాలామందిని నష్టపోవడం జరుగుతుంటుంది. ఈ జాతకంలో ఈ శనికి వీడి యొక్క జన్మజాతకంలో కుజుడికి బుధుడికి ఏ విధమైన సంబంధం ఉన్నా సరే చాలా వరకు జీవితంలో అనుకోని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా సరైనటువంటి పరిహారం సరైన సమయంలో చేసుకుంటే కంపల్సరీగా జాతకంలో ఉన్నటువంటి దోషాలు సాల్వ్ అయ్యి ఈ జాతకులు తొందరగా జీవితంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ను ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు,
చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.